ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరిట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. ప్రియ సహోదరులారా, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రతిదినము ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ పరిచర్య కొరకు మా కొరకు మీరు కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరము వారిలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో నడిచినవాడు. భూమి అంతా బలాత్కారంతో నిండిపోయింది. దేవుని భయం ఏ కోశాన లేదు. ఇక మనుషులంటే లెక్కే లేదు. విచ్చలవిడిగా ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తున్న సమయంలో నోవాహు గారు తన నీతిని కాపాడుకుంటూ నీతిని ప్రకటిస్తూ ఉన్నారు. 2 పేతురు 2వ అధ్యాయము 5వ వచనం. దుష్ట సమూహం మధ్య జీవిస్తూ కూడా దేవునితో నడవడం మన ఊహలకు సహితం అందదు కదా. అవును, అట్లా జీవించడానికి దేవుని కృపయే కారణమయ్యింది. లోకములో జీవిస్తున్న మన నుండి కూడా లోకము నుండి ప్రత్యేకింపబడిన జీవితాన్ని ప్రభువు కోరుకుంటున్నారు. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోచున్నవి, కాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. 1 యోహాను 2వ అధ్యాయము 15 నుండి 17 వచనములు. పాపపు లోకములో జీవిస్తున్న మనము నీటి కొనలలో ఉన్న తామరాకు వలె ప్రత్యేకింపబడిన జీవితాన్ని జీవిస్తూ దేవునితో నడవగలగాలి. చితి సారికపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం. దేవుడు తాను చేయబోవు కార్యాన్ని నోవాహు గారికి తెలియచేశారు. అది నోవాహు గారు పొందుకున్న అత్యున్నతమైనటువంటి దేవుని కృపయే. రాబో ఉగ్రత నుండి రక్షింపబడుటకు ఓడను సిద్ధపరచుకొనమని దాని యొక్క కొలతలు, ఉపయోగించాల్సిన కలప, ఓడను నిర్మించాల్సిన విధానం ఇవన్నీ కూడా స్పష్టంగా దేవుడు నోవాహు గారికి తెలియజేశారు. ఆదికాండము 6వ అధ్యాయము 14 నుండి 16 వచనములు. అప్పుడు నోవాహు తప్పించుకోవడానికి అనేకమైన ప్రశ్నలు దేవుని అడిగి ఉండవచ్చు. ఓడ ఎట్లా ఉంటుందో నాకు అస్సలు తెలియదని, దానిని నిర్మించడం నా చేత కాదని, అంత పెద్దను ఓడను నిర్మించే ఆర్థికమైన స్తోమత నాకు లేదని, ఇట్లా ఎన్నో సాకులు చెప్పి నోవాహు గారు తప్పించుకోవచ్చు. కానీ ఈ విషయంలో మన అంతటి జ్ఞానం నోవాహు గారికి లేదేమో. దేవుడు చేయమన్నది చేయము గాని సాకులు చెప్పి తప్పించుకోవడానికి మాత్రం మనకు మనమే సాటి. కాని నోవాహు దేవునిని ప్రశ్నించలేదు. ప్రియ సహోదరుడా, విధేయత ఎప్పుడు ప్రశ్నించదు. సుమారు 120 సంవత్సరాలు తన కుటుంబమే ఆ ఓడను నిర్మించారు. ఏ ఒక్కరూ అతనికి సహకరించలేదు సరికదా. సూటిపోటి మాటలతో అతన్ని కృంగదీసే ప్రయత్నం చేశారు. అతన్ని పిచ్చోడిని చేశారు. అయినప్పటికీ తన విశ్వాసం సడలిపోలేదు. దేవుడు చెప్పిన పనిని చెప్పినట్లు పూర్తి చేశారు. అందుకే జలప్రళయం తర్వాత నూతన యుగానికి ఆయనే ప్రారంభికుడయ్యాడు. విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తనింటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. హెబ్రీ 11వ అధ్యాయము 7వ వచనం. ప్రియ సహోదరుడా, వాక్యముంటినటువంటి ప్రియ దేవుని బిడ్డ, నోవాహు గారు అదివరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడుతున్నారు. అంతవరకు వర్షపు చినుకు భూమి మీద పడలేదు.
దేవుడేమో జలప్రళయమే భూమి మీదకి రాబోతుందని తెలియచేస్తున్నారు. దీనికి ఆయన ఎట్లా అర్థం చేసుకోగలరు? ఆయన అర్థం చేసుకునే ప్రయత్నము చేయలేదు గాని దేవుడు ఏదైతే చెప్పారో అదే చేస్తారని, దేవుడు చెప్పినట్లే సమస్తం జరుగుతుందని నోవాహు గారు విశ్వసించారు. దేవుని మాటకు ఆయన బదులు చెప్పలేదు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా చేశారు. దేవుని అత్యున్నతమైన కృప, దేవుని యందు ఆయనకు గల భయభక్తులు, ఆయన నీతి, విశ్వాసము ఇవన్నీ కలిసి తన కుటుంబాన్ని రక్షించడానికి కారణమయ్యాయి. అంతేకాకుండా లోకానికి నేను నీతిని ప్రకటింపగా ఒక్కరు కూడా లోబడిన వారు కాదంటూ లోకం మీద ఆయన నేరస్థాపన చేయగలుగుతున్నారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, క్రీస్తుని విశ్వసించడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడ్డామా? మన నీతి మన కుటుంబాన్ని రక్షించగలుగుతుందా? దేవుని అత్యున్నతమైన కృప మనల్ని వెంటాడుతూనే ఉంది. అయితే ఆయన యందు మన భయభక్తులు, విశ్వాసము ఏ రీతిగా ఉంది? లోతు యొక్క నీతి అతనినే రక్షించగలిగింది. కానీ నోవాహు నీతి అతనితో పాటు అతని కుటుంబాన్ని కూడా రక్షించగలిగింది. రక్షింపబడిన మనము మన కుటుంబాల రక్షణ కొరకు భారము కలిగి ప్రార్థించాలి. అగ్నిలో నుండి బయటకు లాగినట్లు వారిని నిత్య జీవానికి నడిపించగలగాలి. నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోనూ, పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్నింటిని తీసుకుని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించెను. ఆదికాండము 8వ అధ్యాయము 20వ వచనం. పరిశుద్ధ గ్రంథమందు 20 మంది బలిపీఠములు నిర్మించారు. వారిలో మొట్టమొదటి వారు నోవాహు గారు. దేవుడు ఎవరైతే తనను వెల్లడి చేసుకుంటాడో అటువంటి వారి హృదయాల నుండి నిజమైన ఆరాధన పెళ్ళుబుకుతుంది. దేవుడు ఏమై ఉన్నాడో అర్థమైతేనే ఆయనను మనము ఆరాధించగలం. నోవాహు గారికి ఆయన ఏమై ఉన్నారో అనుభవపూర్వకంగా అర్థమైంది. అందుకే ఆయన బలిపీఠము కట్టి దేవుని ఆరాధిస్తున్నారు. ప్రియ స్నేహితుడా, ఆయన త్యాగం అర్థమైతే ఆరాధనకు బలిపీఠము కట్టగలం. ప్రార్థన బలిపీఠము ద్వారా ఆయనతో సంభాషించగలము. సహవాస బలిపీఠము ద్వారా ఆయనతో కలిసి మనము నడవగలం. సమర్పణ బలిపీఠము ద్వారా శరీరేచ్ఛలను చంపుకుని ఆయన కొరకు అర్పణగా మారగలము. ప్రియ స్నేహితుడా, ఆ రీతిగా నోవాహు వలె దేవునికి విధేయత చూపిస్తూ మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుందామా? ఆ రీతిగా దేవుడు మన జీవితాలని సిద్ధపరచునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, అమూల్యమైన మరొక దినము మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. శ్రేష్టమైనటువంటి మాటలు మాకు వినిపింపచేశారయ్యా, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. ఈ దినమంతటి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రతి విధమైన శోధన, కీడు, ప్రమాదమును, శోధనలు, తెగుల నుండి మమ్మల్ని కాపాడండి. అదే విధంగా బలహీనులను బలపరచండి ప్రభువా. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అదే విధంగా దూరదేశంలో ఉండి ఈ యొక్క వాక్యమును విని ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ బిడ్డలందరికీ మీరు తోడుగొనండి. వారికి కావాల్సిన నీ భద్రత సమృద్ధిగా మీరు అనుగ్రహించండి ప్రభువా. అదే విధంగా తండ్రి, అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్లతో ఉన్నటువంటి వారిని మీరు బలపరచండి ప్రభువా. నీవున్నావన్నటువంటి ధైర్యము వారికి ప్రసాదించండి. నోవాహు గారికి ఇచ్చినటువంటి నీ కృప మా అందరికీ మీరు అనుగ్రహించి మమ్మల్ని మీరు బలపరచమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదే విధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559 9177377559. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.